హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారాంతం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న తనూజతో మాట్లాడారు హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున. ముందుగా తనూజ ఆట గురించి మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించారు. తనూజ, ఈ వారం మీరు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా ఆ తర్వాత నీకు పేరుగా ఉన్న పవన్ కళ్యాణ్కి మంచి ఇన్పుట్స్ ఇచ్చి ఆటలో మీరు దూసుకు వచ్చిన విధానం, సెకండ్ ప్లేస్లో నిల్చున్న విధానం అయితే సూపర్. మీరు లీస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి వచ్చారు అంటేనే అర్థమవుతుంది మీరు గేమ్పై ఎంతలా ఫోకస్ చేశారు. అలాగే మరో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే నీ స్వచ్ఛమైన మనసు. అది ఎలా అంటే, మీరు సెకండ్ పొజిషన్లో నిల్చున్న సమయంలో మీకు బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. అదే డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వెళ్ళడం. అయితే బిగ్ బాస్ మీ ఇద్దరిలో ఒకరిని మాత్రమే సేఫ్ జోన్లోకి వెళ్ళేలాగా అవకాశం ఇవ్వడంతో తనూజ, నువ్వు కనీసం పవన్ కళ్యాణ్ అడగగానే అపోనెంట్ కూడా చేయకుండా, సరే పవన్ కళ్యాణ్, నువ్వు ఎలాగో గేమ్ బాగా ఆడావు, ఖచ్చితంగా గత వారం కానీ ఈ వారం కానీ నీ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది, నేను కూడా గత వారం ఇమ్యూనిటీ పొందాను కాబట్టి నువ్వు ఈ వారం తీసుకో అని క్షణాల వ్యవధిలోనే నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ని సేఫ్ పొజిషన్కి పంపించి నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. ఈ ఒక్క మాట, ఈ ఒక్క అంశం, ఈ ఒక్క సీన్ చాలు తనూజాది ఎంత గొప్ప మనసో తెలుసుకోవడానికి అంటూ నాగార్జున ప్రశంసించడంతో అందరూ క్లాప్స్ అయితే కొట్టారు. సో అయితే ఇక్కడ తనూజ మాట్లాడుతూ, అక్కడ నాకేమంతగా అనిపించలేదు సార్, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కష్టపడ్డాడు కాబట్టే మేమిద్దరం జంటగా గెలిచాము, కాబట్టి పవన్ అక్కడ అడగగానే ఎలాగూ డేంజర్ జోన్ వరకు వెళ్ళి వచ్చాడు కాబట్టి ఆ ఇష్యూ తీసి మాట్లాడటంతో నాకేమీ చెప్పాలనిపించలేదు, ఎలాగైనా కూడా నేను సేవ్ అవుతాను, మంచిగా గేమ్ ఆడాను అనుకున్నాను కాబట్టే సేఫ్ జోన్కి పవన్ కళ్యాణ్ పంపించాను అంటూ తనూజ అయితే చెప్పింది. సో మొత్తంగా తనూజ మంచి మనసుని, తనూజ గొప్ప మనసుని నాగార్జున పొగడడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.